హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ డే ఫస్ట్ టాక్. ఇప్పుడే మాస్ జాతర, అదే మన రవితేజ నటించిన మాస్ జాతర సినిమా ప్రీమియర్ షో చూసి వచ్చాను. ఇప్పుడు ఈ సినిమా కోసం కొన్ని పాయింట్లు జెన్యున్గా డిస్కస్ చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక సినిమాలోకి వెళ్ళిపోతే, సినిమాలో ఫస్ట్ పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే మన హీరో రవితేజ అన్నని మళ్ళీ అసలు ఆ విక్రమార్కుడు పవర్ ఆ సినిమాలో ఎంత పవర్ఫుల్గా ఎంత ఎనర్జెటిక్గా చూసామో ఈ సినిమాలో మనకి ఆయన అలాగే కనిపిస్తారు భయ్య. ఆయన యాక్టింగ్ పరంగా అసలు డిసప్పాయింట్ చేయలేదు. ఆయన యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఇక సినిమాలో నెక్స్ట్ పాజిటివ్కి వెళ్ళిపోతే మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడాలి. మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ ఇజ్రాయేలియో మనోడు అసలు ఈ సినిమాకి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది భయ్య, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే ఆ ఎలివేషన్ షాట్స్ విజువల్ పరంగా ఎంత గ్రాండియర్గా ఉన్నాయో మనోడు ఇచ్చిన బీజిఎంకి అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. బీజిఎమ్స్ అయితే టాప్ నాచ్ అని చెప్పొచ్చు. బట్ ఇంకొక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే సాంగ్స్, అంటే అన్ని సాంగ్స్లో కల్లా ఒక్క సాంగే నచ్చింది నాకు. మిగతా సాంగ్స్ అన్నీ కూడా చాలా యావరేజ్గా ఉన్నాయి. అంటే కొన్ని సాంగ్స్ మనకి వినగానే ఎక్కేస్తాయి టప్ అని. ఇప్పుడు తుమేరా లవర్ ఉంది, మన చక్రి గారు వాయిస్తో రీక్రియేట్ చేశారు. అది ఎంతో వినగానే చాలా బాగుంటుంది. సినిమాలో కూడా చాలా బాగుంది. బట్ మిగతా సాంగ్స్ అసలు ఎందుకు పెట్టారు, ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా సాంగ్స్ రాలే. అది కొంచెం డిసప్పాయింట్మెంట్గా అనిపించింది నాకు. ఈ సినిమా డైరెక్టర్ గురించి మాట్లాడాలి. డైరెక్టర్ భాను భోగవరపు. ఈయన ఈ సినిమాతో అంటే డెబ్యూటెంట్గా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చారు. అంటే ఇది ఆయన ఫస్ట్ సినిమా. సో ప్రీవియస్లీ చూసుకుంటే కొత్త డైరెక్టర్ల సినిమాలు చాలా వచ్చాయి. వాళ్ళకి వచ్చిన ఆపర్చునిటీని చాలా మంచిగా యూటిలైజ్ చేసుకున్నారని నాకు అనిపించింది ఆ సినిమాలు చూసాక. సో ఈ భాను ఎవరైతే ఈ సినిమా ఇప్పుడు మాస్ జాతర డైరెక్టర్ ఉన్నాడో ఈయన ఆపర్చునిటీని ఎందుకు బాగా యూటిలైజ్ చేసుకోలేకపోయాడు అంటే ఈ స్టోరీ పరంగా కొంచెం డౌన్ గ్రేడ్ అయ్యింది. నెక్స్ట్ ఎలివేషన్స్ మీద పెట్టిన దృష్టి కొంచెం స్క్రిప్ట్ వర్క్ మీద పెట్టుంటే సినిమా ఇంకెక్కడో ఉందిను. బట్ ఎనఫ్, ఇంకా మనం ఏం చేయలేం అది ఆల్రెడీ. సో ఇదొకటి నాకు మైనస్ అనిపించింది. ఈ సినిమాలో ఫైట్ సీన్ గురించి మాట్లాడుకోవాలి. అంటే ఈ ఫైట్ సీన్లు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ఫైట్ సీన్లు ప్రతిదీ కూడా. ఆ కంపోజిషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. అది వచ్చిన ప్రతిసారి, అంటే ఫైట్స్ వచ్చిన ప్రతిసారి కూడా మనం ఖచ్చితంగా ఎంగేజ్ అవుతాం. చాలా అంటే చాలా బాగున్నాయి ఫైట్స్ అయితే. నెక్స్ట్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే నవీన్ చంద్ర ఈ సినిమాలో, ఈ మాస్ జాతర సినిమాలో మన నవీన్ చంద్ర విలన్గా చేశారు. ఈయన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఒక కొత్త రోల్లో చూపిద్దాం అనుకున్నారు, బట్ అదే కొత్త రోల్ అయితే కాదు. ఆల్రెడీ ముందు మనకి పాత సినిమాల్లో మిక్స్ కొట్టి పెట్టినట్టే ఉంటుంది తప్ప మనకు కొత్త ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఏం కలగదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సినిమాటోగ్రఫీ నుంచి మాట్లాడుకోవాలి. సినిమాటోగ్రఫీ భయ్య నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సినిమా చాలా గ్రాండ్గా ఉంటుంది. ఎందుకంటే సితారా ఎంటర్టైన్మెంట్స్ అంటేనే వాళ్ళు చాలా గ్రాండ్గా తీస్తారు కాబట్టి ఆబ్వియస్లీ సినిమాటోగ్రఫీ అయితే తోపు అని చెప్పచ్చు. చాలా బాగుంది సినిమాటోగ్రఫీ అయితే. అది మాత్రం చాలా సాటిస్ఫై చేసింది నన్ను. హీరోయిన్ శ్రీలీల గురించి మాట్లాడుకోవాలి. శ్రీలీల యాక్టింగ్ అయితే చాలా బాగుంది భయ్య. బట్ ఈ సినిమాలో శ్రీలీలకి యాక్టింగ్ చేయడానికి ఒక మంచి క్యారెక్టర్ అయితే లేదు. అంటే ఆ క్యారెక్టరైజేషన్ చాలా డౌన్ గ్రేడ్ ఉంటుంది. ఇంకా బాగా రాయొచ్చు అని నాకైతే అనిపించింది. మరి డైరెక్టర్ ఆయన విజన్ ఏమనుకుని రాశారో నాకు అర్థం కాలేదు. సో శ్రీలీల క్యారెక్టర్ అయితే అంతేం ఉండదు గొప్పగా. అంటే ఆడియో లాంచ్లో అవి నేను చూసి ఇంకా హైప్ ఎక్కించారు కదా, ఇంత హైప్ ఎక్కించినందుకు చాలా హై ఉంటుందేమో అని అనుకున్నాను, కానీ అంతేం లేదు భయ్య శ్రీలీల క్యారెక్టర్ కూడా. సో ఈ క్యారెక్టర్ శ్రీలీల అవసరం లేదు, వేరే ఎవరిని పెట్టినా కూడా నడిచిపోద్ది. ఇదైతే మైనస్ అని చెప్పాలి ఈ సినిమాకి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ మాస్ జాతర అనే సినిమా గురించి నా జెన్యూన్ ఒపీనియన్. సో ఈ సినిమా ఈ వీకెండ్ మీరు వెళ్ళి చూడాలా వద్దా అనే ఒక థాట్లో ఉంటే ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. ఇంకా నెక్స్ట్ చాలా మంచి సినిమాలు ఉన్నాయి. సో మీ డబ్బులు అయితే సేవ్ చేసుకోండి. నాకైతే ఈ సినిమా అంత గొప్పగా ఏం అనిపించలేదు ఫ్రెండ్స్. ఒక రొటీన్ యావరేజ్ స్టోరీ, అసలు చాలా రొటీన్గా ఉంటుంది. మీకు ఎక్కడ కూడా ఒక హై ఇచ్చిన మూమెంట్ ఏది ఉండదు. సో నాకు అనిపించిన జెన్యూన్ ఒపీనియన్ అయితే ఇది. సో ఇలాంటి రివ్యూస్ మీరు ఇంకా నా నుంచి కావాలనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.